నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అధికారంలో లేకపోయినా నా వెన్నంట ఉండి ముందుకు నడిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి పాదాభివందనాలు. అలాగే ఈరోజు మనమంతా ఒక కుటుంబం. మన ఇంట్లో ఆడపిల్లలుంటే అల్లుడిని తీసుకొచ్చుకుంటాం, మగపిల్లలుంటే కోడల్ని తీసుకొచ్చుకుంటాం. అదేవిధంగా ఈరోజు మన పార్టీలో 3 పార్టీల కలయిక, అలాగే వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చే కొత్త బంధువులు, ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి మండల పార్టీ అధ్యక్షులు కానీ, వేదిక మీద ఉన్న నాయకులు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు కానీ, బీజేపీ నాయకులు కానీ, అందరం కూడా ఏ స్థాయిలో కూడా చిన్న చిన్న పొరపాట్లుంటే మన కుటుంబంలో ఏ విధంగా సరి చేసుకుంటామో అదే విధంగా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ, లోటుపాట్లు కానీ జరిగితే అన్యతా భావించకుండా మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి ఎక్కడి నుంచి గంజాయి విత్తనం వచ్చిందంటే మైలవరంలో మొలిచింది గంజాయి విత్తనం. ఆ మొక్కని తీసుకెళ్లి పెడల్లో నాటారు. మళ్ళీ ఆ మొక్కని తీసుకొచ్చి, ఆ వృక్షాన్ని తీసుకొచ్చి పెనమలూరులో నాటాలని వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గంజాయి మొక్క ఇక్కడ గంజాయి మొక్క లాగానే ఉంటుంది కానీ తులసి మొక్కగా మారదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి కూడా మీరు చెప్పాలి. ఎక్కడి నుంచో వచ్చి రేపు ఇక్కడ ఓడిపోతే అడ్రస్ కూడా ఉండడు. ఇక్కడికి రాగానే వసూళ్లు మొదలు పెట్టాడు, బెదిరింపులు మొదలు పెట్టాడు, దోపిడీ మొదలు పెట్టాడు. మైలవరంలో ఈ రోజుకి కూడా బూడిద దందా నడుపుతా ఉన్నాడు, ఇసుక దందా నడుపుతా ఉన్నాడు. పెడల్ నుంచి అనేక మంది ఫోన్ చేస్తా ఉన్నారు, మైలవరం నుంచి అనేక మంది ఫోన్ చేస్తా ఉన్నారు. ఎవరో కాదు, ఆయన బంధువులే నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. ఆయన చేసిన అరాచకాలు వీడియోలు, ఫోటోలు మీకు ఇస్తాను. ఎంత నాశనం చేశాడో మా నియోజకవర్గం అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. దయ ఉంచి మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గెలిచినా ఓడినా గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామో, ఓడిపోయినా ప్రతి క్షణం ప్రజల మధ్య ఉన్నామో మీరందరూ ప్రతి కుటుంబానికి తెలియజేసి రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్కి ఏదైతే నాయకత్వం ఆదేశాలు ఉంటాయో, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, అసెంబ్లీకి మనం ఉమ్మడి అభ్యర్థులుగా మనం అందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత, పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడి నుంచి భారీ మెజార్టీని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా 15 రోజులు మీరు పనిచేస్తే 43 రోజులు కౌంట్ డౌన్ ఉంది. 43 రోజులు మీరు పనిచేస్తే 5 సంవత్సరాలు ఒక సేవకుడికి లాగా ఈ నియోజకవర్గానికి నేను పనిచేస్తా. అలాగే
సంవత్సరాలు చేసిన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి కుటుంబానికి తెలియచేసి, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే సూపర్ 6 పథకాల గురించి చెప్పారో అవన్నీ కూడా ప్రతి కుటుంబానికి తెలియచేసి మనం ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ కూడా బహుమానంగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం కానీ ఎక్కడా కూడా సోదరులు పార్థసారథి గారు నేను కానీ వ్యక్తిగతంగా దూషించుకోవటం కానీ ఎక్కడా కూడా లేదు. ఆయన ఎక్కడైనా కనపడితే గౌరవంగా నాకు నమస్కారం చేసేవాళ్ళు, నేను కూడా నమస్కారం చేసేవాడిని. కానీ వైకాపాలో ఉన్నారని కొంత పాపంగా కూడా చూసేవాడిని అప్పుడప్పుడు. కానీ ఆయన ఎప్పుడైతే కండవా వేసుకున్నారో ఆయన మన కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తా ఉంటే నేను డ్రైవ్ చేసుకుంటా ఆయన అక్కడికి తీసుకెళ్తాను జరిగింది. కొంతమంది పని పాట లేని ఎదవలు సారథి గారికి డ్రైవర్గా మారాడని చెప్తా ఉన్నాడు. నేను సారథి గారికే కాదు, ఇక్కడ ఉన్న సామాన్య కార్యకర్త కూడా డ్రైవర్గా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నా. మనం ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనం పోరాడుతూ ఉన్నామో, నూజివీడు నియోజకవర్గంలో కూడా తుమ్మల చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మీకు ఏ బంధువు ఉన్నా, ఏ స్నేహితుడున్నా మీరందరూ కూడా ఫోన్ చేసి మా పార్థసారథి గారిని గెలిపించండి అని చెప్పేసి మీరందరూ అవసరమైతే ఒకరోజు పని పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆయనని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలని నేను ఈ సభాపూర్వకంగా పిలుపునిస్తానని సభాధ్యక్షులు సోదరులు మీ అందరి ప్రీతమ నాయకుడు బోడే ప్రసాద్ గారికి, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారికి, నాకు ఆప్తుడు సోదర సమానులు చిరకాలకుడు శాసనమండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను ఉపన్యాసం చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తామనుకుంటున్నాను. మనందరం ఏంటంటే సామెత పిచ్చి మాట అనుకుంటాం. మనందరం కూడా పెద్దలందరూ కూడా రకరకాల సామెతలు చెప్తా ఉంటారు. దాంట్లో ఒక సామెత ఏంటంటే సాయంత్రం కూడా మాట్లాడుతుంటే మాట్లాడతారు, పైన దేవతలు ఉంటారు, తదాస్తూ ఉంటారు. నేను ఒక 3 నెలల క్రితం ఇదే సమయంలో కంకిపాడు మీటింగ్ పెట్టి నేను ఎక్కడున్నా కూడా నా పెంగులూరు ప్రజలు గుండెల్లో ఉంటాను అని అంటాను. గుండెల్లో ఈరోజు సంక్షేమ పథకాలు పొందుతున్న అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ పథకాన్ని కొనసాగించడం చాలా కష్టతరం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మనం చేస్తామని నేను ఈరోజు అవకాశం ఉన్న చోటల్లా కూడా అప్పులు తీసుకొచ్చి దీన్ని నడుపుతున్నాడు. కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నడిపాడు, ఇచ్చాడు పథకాలన్నీ కూడా. కానీ భవిష్యత్తు ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. ఏ సెక్రటేరియట్ అయితే చిల్లులు పడ్డాయి, నీళ్లు తాకినాయి అని చెప్పేసి విమర్శించామో అదే సెక్రటేరియట్ ఈరోజు తాకట్టు పెట్టి 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారని చెప్పేసి నేను మనం చేస్తాను. కాబట్టి ఆలోచన చేయండి. ఈ ఏదైతే సంక్షేమ పథకాలు గురించి గొప్పగా చెప్తా ఉన్నారో అవి రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం ఉంటే రావడం కూడా కష్టం అని చెప్పేసి నేను విషయాన్ని మనం చేస్తాను. మేమందరం కూడా చెప్పేవాళ్ళం, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు ఏం చేసి
ముందు చూపు విజయం ఉన్న నాయకుడు చేసే పనులు కేవలం ప్రచారార్పణ కోసం పనిచేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకురావాల్సిన ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము మన పిల్లల భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన నూజివీడు నియోజకవర్గంలో చింతలపూడి ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ నేను వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. అది 3,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టున్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా 4,80,000 ఎకరాలకి సాగునీరు, 33 మండలాలకి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. ఇంకా ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,200 కోట్లు మాత్రమే. ఏ బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు 33 మండల ప్రజలకి సాగునీరు అదేవిధంగా త్రాగునీరు అందించాలని తాపత్రయపడతారని చెప్పేసి మనం చేస్తాము. ఆయనకి సాగునీరు మూలంగా రైతుకు జరిగే మేలు గురించి అవగాహన లేని నాయకుడికి ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమర్థమవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, అది పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పేరు వస్తుందనే ఉద్దేశం తప్పితే వేరే ఏదైనా చిన్న కారణం చూపించగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాయి. టిట్కో గృహాలు ఉన్నాయి, ఉయ్యూరులో ఉన్నాయి. ఎవరు మొన్న తమ్ముడు జై రమేష్ గారు మాట్లాడుతున్నారు, పాఠశాలలు కట్టలేదు, నాకు తెలిసి ఎప్పుడు కట్టేసేవాడని. అయ్యా సోదరా రమేష్, ఈ టిట్కో ఇల్లు ఉయ్యూరులోనే కాదు మిత్రమా, నూజివీడులో ఉన్నాయి, తిరువురులో ఉన్నాయి, జగ్గపేటలో ఉన్నాయి, రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి. అది బహుశా ఈ సరికందుకే వస్తుందేమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి నేను చెప్తాను. నేను కన్నపల్లి మాటలు సాగులను విమర్శించే స్థాయి ఇంకా మీకు రావాలని చెప్పేసి నేను రమేష్కి నేను తెలియజేస్తాను. ఇది కేవలం బాధ్యతారహితమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, బాధ్యతారహితమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇళ్ళని మనం పేదవాళ్ళకి అందజేయలేకపోయామని చెప్పేసి మనం చేస్తామని నేను. రేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చినా కూడా, లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే ఇంకా ఎక్కువ అప్పులు ఊపిలోకి తీసుకెళ్తే తప్పితే ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టం అని చెప్పేసి మనం చేస్తాము. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టతరం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాము. కేవలం ఆ కారణంతోనే ఈరోజు బీజేపీతో కలిసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి ముస్లిం సోదరులు తప్పుడు ఆలోచనలోకి వెళ్ళొద్దని చెప్పేసి మీరందరికీ శ్రవణీయంగా మనం చేస్తూ మీరందరూ కూడా బోడే ప్రసాద్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించమని చెప్పేసి మనం చేస్తాం. బోడే ప్రసాద్ చూస్తానికి కొద్దిగా కఠోరంగా ఉంటాడు కానీ మనసు మాత్రం చాలా మంచిది, ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మీరు శ్రవణీయంగా చేస్తాను. తప్పకుండా 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వేయకుండా ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నిర్వహించిన విషయం నాకంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు అని చెప్పేసి మనం చూస్తున్నాను. కాబట్టి ఆయన బాహ్య శరీరాన్ని చూసి మీరు ఎక్కడ కూడా మోసపోవద్దు. ఆయన లోపలి భావాన్ని, మనసుని గుర్తించి ఆయన అత్యంత మెజారిటీగా గెలిపించమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను.